ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు డ్రోన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందాలనే సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ద్వారా ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ది సంక్షేమ పథకాలు నిరుపేదలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ ఇంధన పొదుపు చర్యల్లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. వార్తల వివరాలు: దేశవ్యాప్తంగా 15,000 మహిళా స్వయం సహాయ బృందాలకు డ్రోన్లు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తాలూకు ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే దీని లక్ష్యమని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకాన్ని 2 ఏళ్ల పాటు కొనసాగిస్తామని, మహిళా సంఘాలకు డ్రోన్ల కొనుగోలు వ్యయంలో 80% దాకా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఇందుకు ఏటా 1,261 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని, మిగతా మొత్తాన్ని రుణంగా తీసుకునే అవకాశం కల్పిస్తామని వివరించారు. ఈ డ్రోన్లను వ్యవసాయ సేవల నిమిత్తం రైతులకు మహిళా సంఘాలు అద్దెకిస్తాయి. తద్వారా ఒక్కో సంఘం ఏటా కనీసం 1,00,000కు పైగా ఆదాయం పొందవచ్చని కేంద్ర మంత్రి వివరించారు. 2026 నుండి 5 ఏళ్ల పాటు కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ శాతం 10 తరాలపై సలహాలు, సూచనలకు ఏర్పాటు చేయనున్న 16వ ఆర్థిక సంఘం తాలూకు విధి విధానాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్కు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో కలిసి ఆమె పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన సంభాషణలను ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, పెనుకొండ ఎమ్మెల్యే ఎం. శంకరనారాయణ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. వారికి అందుతున్న పథకాల గురించి తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. మహిళా కిసాన్ డ్రోన్ కేంద్ర కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 15,000 మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వచ్చే 3 ఏళ్లలో డ్రోన్లను అందజేస్తారు. డ్రోన్లను వినియోగించడం పైన వారికి శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న డ్రోన్ల లబ్ధిదారులతోనూ ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రకాశం జిల్లా పాకాల గ్రామానికి చెందిన కోమలపతి వెంకటరమణమ్మ తాను డ్రోన్ శిక్షణ ఎలా పొందిందో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరిస్తూ, आपको सरकारी योजनाओं का क्या लाभ मिला है? योजना చాలా ఉపయోగాలు పడ్డాయి. విజయాల యోజన కూడా చాలా ఉపయోగపడ్డాయి. और आपको ये ड्रोन का सीखने को मिला है क्या? तो उसका क्या अनुभव है? मिला है, मुझे बहुत अनुभव हुआ है. एग्रीकल्चर डिपार्टमेंट से और 4 मदर कंपनी वालों से शक्ति मिली है सीखने की नई टेक्निक करके. कितने दिन में सीख लिया? 12 दिन. चलिए रमणम्मा जी, आप उन लोगों के लिए एक जवाब है जो हमारे गांव, गरीब और महिला शक्ति के सामर्थ्य पर संदेह करते. आप जैसी बहनों ने साबित कर दिया कि ड्रोन कृषि में तकनीक के दायरे आगे बढ़कर महिला सशक्तिकरण का भी. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 10,000వ జన ఔషధీ కేంద్రాన్ని నేడు జాతికి అంకితం చేశారు. జార్ఖండ్లోని దేవగఢ్లో ఉన్న ఎయిమ్స్లో ఈ జన ఔషధీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ప్రధానమంత్రి నేడు ప్రారంభించారు. అలాగే దేశంలోని జన ఔషధీ కేంద్రాల సంఖ్యను 10,000 నుండి 25,000కు పెంచే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనట్లు సమాచారం అందింది. అయితే అధికారులు ఫిర్యాదులు అందిన చోట ఈవీఎంలను సరిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పోలింగ్ ముమ్మరంగా సాగుతుండగా హైదరాబాద్లో మాత్రం మందకొడిగా సాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, సాయంకాలం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుందని చెప్పారు. ఓటర్ గుర్తింపు కార్డు లేని వారిని ఇతర 13 గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గజ్వేల్ నియోజకవర్గంలోని తమ స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా కార్యాలయాలు, దుకాణాలకు తప్పనిసరి సెలవు ప్రకటించడంతో నగర వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈరోజు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జాయింట్ కలెక్టర్ మౌర్య, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అవుకు టన్నెల్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి తిలకించారు. మరి కాసేపట్లో అవుకు 2వ టన్నెల్ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుండి ముఖ్యమంత్రి కడపకు ప్రయాణమవుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ది, సంక్షేమ పథకాలు నిరుపేదలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం పూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఎలాంటి సిఫారసులు లేకుండానే సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ అరుదైన ఘనత సాధించింది. విజయవాడ రైల్వే డివిజన్లోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్, రైల్వే ఆసుపత్రి ప్రాంగణాలు వినూత్న ఇంధన పొదుపు చర్యలు పాటిస్తున్నందుకు గాను 5 స్టార్ రేటింగ్ సాధించాయి. డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం విజయవాడలోని ఈ భవన సముదాయాలలో ఇంధన పొదుపు చర్యలకు 5 స్టార్ రేటింగ్ లభించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్ పథకం నిరుపేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా మారుతోంది. తిరుపతి జిల్లాలో 85,000 మందికి పైగా నిరుపేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. పోషణ్ అభియాన్లో భాగంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, మాతా శిశు సంరక్షణపై శ్రీకాళహస్తిలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ జిల్లా అధికారి శాంతిదుర్గ ఆకాశవాణితో మాట్లాడుతూ తల్లి బిడ్డల సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పోషణ్ అభియాన్ మాసోత్సవంలో భాగంగా పిల్లల ఎదుగుదల, తల్లి బిడ్డల క్షేమం తదితర వివరాలు తెలుసుకునేందుకు అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని చెప్పారు. పోషక విలువలున్న ఆహార పదార్థాలు, ఆకుకూరలు, ప్రోటీన్స్, విటమిన్స్, ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టును బీసీసీఐ నిన్న పొడిగించింది. ద్రవిడ్ 2 ఏళ్ల పదవీకాలం వరల్డ్ కప్ ఫైనల్తో ముగిసింది. దీంతో ద్రవిడ్ కాంట్రాక్టును పొడిగించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపింది. ఈ పొడిగింపు ఎన్ని సంవత్సరాలనేది మాత్రం వెల్లడించలేదు. ద్రవిడ్తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మామ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కాంట్రాక్టును కూడా పొడిగించారు. గత పదవీకాలం ముగిశాక ద్రవిడ్తో బోర్డు చర్చలు జరిపిందని, అవి ఫలించడంతో కాంట్రాక్టు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వివరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు డ్రోన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందాలనే సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ద్వారా ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ది, సంక్షేమ పథకాలు నిరుపేదలకు పూర్తిస్థాయిలో అందుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.